నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. నేను మనోజ్. టుడే ది ఫస్ట్ ఎడిషన్లో మన గెస్ట్ బండారు రామ్మోహన్ రావు గారు. గుడ్ మార్నింగ్, నమస్తే. మనోజ్ నమస్తే మీకు, అట్లాగే ఓకే, టుడే ఈనాడు తెలంగాణ ఫస్ట్ ఎడిషన్ చూద్దాం. బీసీ రిజర్వేషన్ల జీవోపై ఉత్కంఠ నెలకొంది. నేడు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. బలమైన వాదనలు వినిపించాలన్న ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఇవాళ ఢిల్లీకి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు పొన్నం ప్రభాకర్, వాకాటి శ్రీహరి, పెద్ద న్యాయవాదులతో కూడా ఇవాళ ఢిల్లీలో భేటీ అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. 42% రిజర్వేషన్లు అమలు జీవోపై ఇవాళ సుప్రీంకోర్టు ముందుకు రానుంది. సుప్రీంకోర్టు ఏ డెసిజన్ తీసుకుంటుందో మరి వేచి చూడాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ వార్తని ప్రధానంగా మనం ఈనాడు తెలంగాణలో టాప్ హెడ్లైన్లో చూస్తున్నాం. దీనికి సంబంధించినటువంటి ఎలా చూడొచ్చు అంటారు రామ్మోహన్ రావు గారు? సుప్రీంకోర్టు ఇవాళ 6వ తేదీ కీలక డెసిజన్ అనేది సుప్రీంకోర్టు దగ్గర ఉంది. తెలంగాణ రిజర్వేషన్లకు సంబంధించి సుప్రీంకోర్టు హైకోర్టుకి వదిలేస్తుందా 8వ తారీఖు ఇచ్చే తీర్పుకి, లేదా హైకోర్టు తీర్పే ఫైనల్గా ఉంటుందనుకోవచ్చా? ఏది మొత్తానికి బీసీ రిజర్వేషన్లకు సంబంధించి ఎవరు తీర్పు ఇవ్వబోతున్నారు, లేదా సుప్రీంకోర్టు కూడా వాయిదా వేసే అవకాశం ఉంటుందంటారా? మనోజ్ మీకు, అట్లాగే బీఆర్కే న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం, శుభోదయం. కోర్టు ఏం రాస్తుందో మామూలుగా మనం ఊహించవచ్చు, కానీ వాళ్ళ చేతిలో పేరు మనం తీసుకోలేం కదా. అడ్వకేట్ చెప్తున్నాను, డాక్టర్కి ఏమో తన చేతిలో నైపుణ్యం ఉంటుంది. డాక్టర్ ఒక ఆపరేషన్ చేస్తే తాను పూర్తిగా తన నైపుణ్యాన్ని ఉపయోగించుకోవచ్చు. దానికి శరీరం సహకరించాలి, పేషెంట్ శరీరం సహకరించాలి. ఇక్కడ ఏంటంటే వాదనలు ఎంత బాగా వినిపించినా అందులో పస లేకపోతే ఎంత సీనియర్ అడ్వకేట్ అయినా కూడా ఓడిపోక తప్పదు. కనుక ఇందులో ఎంత పస ఉంది ఏం లేదన్న దానికే ఇవాళ పెద్ద అడ్వకేట్ను పెట్టి వాదిస్తామని 3 మంత్రులు అక్కడికి వెళ్ళారు. అసలు ఇందులో వాదన జరిగితే రెండు అవకాశాలు ఉన్నాయి అనుకుంటున్నాను. ఒకటేమో మీరు అన్న 2 అవకాశాలు. ఒకటేమో అక్కడే ఈ సుప్రీంకోర్టు తీర్పును అనుసరించే మీరు పోవాల్సింది, గత తీర్పును అనుసరించే మీ 50% కాదు దాటకుండా ఉండండి, మీ ఇష్టం ఉన్న పని చేసుకున్న అందరూ అని ఒక తీర్పు రావచ్చు. లేదు మీరు అన్నట్టు 8వ తేదీ హైకోర్టులో వాదనలు వినిపించండి, అక్కడ హైకోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత మా దగ్గర రండి అని మళ్ళీ అదొక మాట అనొచ్చు. 8 నాడు హైకోర్టు తీర్పు కట్టుబడి ఉంటారా 8 నాడు వచ్చే తీర్పుకు? లేదు ఇప్పుడు ఎట్లాగో కేసు వేశారు కనుక టైం లేదు, తెల్లారితే 9వ తేదీ నుంచే షెడ్యూల్ ప్రకటిస్తామంటున్నారు కనుక మన నోటిఫికేషన్ వస్తుంది కనుక షెడ్యూల్ ఆల్రెడీ ప్రకటించారు. నోటిఫికేషన్ వచ్చే కన్నా ముందే మీరు నిర్ణయం చేస్తే బాగుంటది, లేకుంటే మీకు కాపీ అందలేదని మన హైకోర్టు తీర్పు ఇచ్చింది కాపీ అందలేదని రకరకాల పెట్టేసి మనకు నోటిఫికేషన్ ఇష్యూ చేస్తారు. అప్పుడు నోటిఫికేషన్ ఇష్యూ చేసిన తర్వాత కోర్టులు జోక్యం చేసుకోలేవు కదా, టైం ఉంది కనుక ఇప్పుడే చెప్పండి అని వాదన వినిపించవచ్చు. ప్రభుత్వం తరఫున ఇది ఉంటాయి. ఇక వాళ్ళు ఎవరైతే పిటిషనర్లకు వ్యతిరేకంగా, అంటే అక్కడ గోపాలరెడ్డి అనే వేసిన పిటిషన్ ఏంటంటే 50% దాటుతుంది, దీని మీద తీర్పు ఇవ్వండి అని చెప్పి. నా ఉద్దేశం ఏంటంటే 50% దాటి తీర్పు మీద దాటినా సరే అని తీర్పు అయితే వస్తుందని నేను అనుకుంటలేను. ఎందుకంటే చాలా పూర్వాపరాలు పరిశీలించాలి. ఈ ఒక్క 50% దాటి మన తీర్పును తెలంగాణకు మాత్రమే ఇస్తే మిగతా రాష్ట్రాలను ఊరుకోవు కదా. బీహారు, మహారాష్ట్ర ఎన్నికలు ఎందుకు రద్దు అయినాయి, ఇవన్నీ కూడా ముందరికి వస్తాయి కనుక వెంటనే తానిచ్చిన తీర్పులకు తానే వ్యతిరేకంగా అయితే సుప్రీంకోర్టు ప్రవర్తించాలనుకుంటున్నాను. ఈ ఎన్నికలు ఆగుతాయని నేను అనుకుంటున్నాను. కాకపోతే వాయిదా వేసుకోండి, షెడ్యూల్ ప్రకటించకండి అని చెప్పి మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చి పూర్తిగా కేసు విచారణ జరుపుతాం, తర్వాత అప్పటిదాకా ఆగండి అని ఒకటి వస్తుంది, మధ్యంతర ఉత్తర్వులు వస్తుండొచ్చు నేను అనుకుంటున్నాను. ఇది అంటే ఇటు అటు కాకుండా మధ్యగా వచ్చే అవకాశం ఉంటుంది అంటారు. అదే అంటున్నాను, ఎందుకంటే ట్రిపుల్ టెస్ట్ పాస్ అయిందా లేదా అనేది ఒకటి చూస్తారు. అంటే అది చాలా కీలకమైంది, చాలా పెద్ద సుదీర్ఘ వాదనలు వినిపించాల్సి వస్తుంది. రెండోది రాష్ట్ర ప్రభుత్వం చేసే కులగణన చెల్లుతుందా లేదా, అంటే రాష్ట్ర ప్రభుత్వం జనగణనతో పాటు అన్ని కులాలకు గణన చేసింది, దాన్ని ఇప్పటి వరకు బయట పెట్టలే. అంటే కేవలం స్థూలంగా మొత్తం ఎంత జనాభా ఉంది, అందులో ఎస్సీ ఎస్టీ జనాభా ఆల్రెడీ 2011 జనాభా లెక్కలు ఉన్నాయి కనుక దాని ప్రకారం ఎంత పెరిగింది, బీసీ ఎంత ఉన్నది, మిగతా అన్ని కులాలు ఎంత ఉన్నాయని చెప్పారు. కానీ కులాల వారి చేయలే. అంటే బీసీ జనాభా మొత్తం ముస్లిం బీసీలు, హిందూ బీసీలు కలిపి సుమారు 57% ఉన్నట్టు తెలిసేశారు. కానీ మిగతా కులాల లెక్కలు తెలిసినాయి కదా. ఇందులో కూడా ఈ కులాల్లో కూడా బీసీ కులాల్లో కూడా మరి వివిధ ఉప కులాలు ఉన్నాయి, వాటిని గురించి కూడా తెలిసలేదు కనుక ఈ కులగణన, ఈ జనగణన పనికొస్తుందా లేదా తెలిసాల్సి ఉంటుంది. సుదీర్ఘమైన ప్రక్రియ. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం చేసిన దాన్ని అంగీకరిస్తున్నాం, ట్రిపుల్ టెస్ట్ పాస్ అయిపోయిన పండి మీరు అలా మేము చేసి వస్తున్నాం అనే అంత ఈజీగా ఒక్కరోజు అన్నదనుకుంటున్నాను నేను. కేవలం ఎన్నికలు ఆపాలా, ఎన్నికలు వాయిదా వేయాలా, దీని మీదే రేపు ఇవాళ వాదనలు జరుగుతాయి అనుకుంటున్నాను. అందుకనే మధ్యంతర ఉత్తర్వులే వస్తాయి.
హైకోర్టు తీర్పు దాకా ఆగారనుకుంటున్నాను. 8 దాకా ఆగితే తెల్లారితే మళ్ళీ నోటిఫికేషన్ వచ్చేది ఉంది కనుక అప్పటిదాకా ఆగారనుకుంటున్నాను. నా ఉద్దేశం అయితే ఎన్నికలు వాయిదా పడే క్రమంలోనే ఉన్నది. ఆ వైపుగానే ఈ కోర్టు తీర్పు ఉండొచ్చని నేను అనుకుంటున్నాను. మనోజ్. రైట్, నెక్స్ట్ హెడ్లైన్ చూద్దాం. బీసీలకే జూబ్లీ హిల్స్ కాంగ్రెస్ టికెట్, 4 పేర్లతో పీసీసీ ప్రతిపాదనలు, నేడో రేపు అభ్యర్థిని ప్రకటించనున్న ఏఐసీసీ అధిష్టానం. నవీన్ యాదవ్ను ఎంపిక చేసే అవకాశం ఉన్నట్లు కనపడుతుంది. ఇక ఈ ఉప ఎన్నికలో గెలుపే లక్ష్యంగా పనిచేయాలంటున్నారు కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మీనాక్షి. ఇది కూడా ప్రధానంగా ఈనాడులో హైలైట్ అవుతుంది. దీనికి సంబంధించినటువంటి మనం నిన్న చూసాం, 3 పేర్లను ఫైనల్ చేసి ఏఐసీసీ అధిష్టానాన్ని పంపించారు. నవీన్ యాదవ్, అలాగే బొంతు రామ్మోహన్, సిఎన్ రెడ్డి, రెహ్మత్ నగర్ కార్పొరేటర్ ఎవరైతే ఉన్నారో సిఎన్ రెడ్డి పేర్లు కూడా 3 పేర్లు ఫైనల్ చేశారు. ఒకవేళ ఈ 3 కాదనుకుంటే లాస్ట్లో అంజన్ కుమార్ యాదవ్ పేరు తెర మీదకి వచ్చే అవకాశం ఉంటుందంటారు. ఎవరిని ఎంపిక చేసే అవకాశం ఉంటుంది? బలాబలాలు చూసుకుంటే నవీన్ కుమార్ యాదవ్ ఇప్పటికే గతంలో 2014లో ఎంఐఎం తరపున పోటీ చేసి 2వ స్థానంలో నిలిచారు. అలాగే 2018లో ఇండిపెండెంట్ అభ్యర్థి 3వ స్థానంలో, తర్వాత 2024లో సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ఆయన పోటీ నుంచే తప్పుకున్నారు. మీకు ఏదో ఒక టికెట్ ఇస్తాననేసి కూడా రేవంత్ రెడ్డి హామీ ఇవ్వడం జరిగింది. ఇక బొంతు రామ్మోహన్ అయితే హైదరాబాద్ మేయర్గా ఉన్నారు. ఇక సిఎన్ రెడ్డి కార్పొరేటర్గా ఉన్నారు. ఎలా చూడొచ్చు అంటారు? ఒకవైపు ఏమో మాగంటి సునీతను బీఆర్ఎస్ ఇప్పటికే ప్రకటించింది. ఓవైపు చూసుకుంటే బీఆర్ఎస్ ముమ్మరంగా జూబ్లీ హిల్స్లో ప్రచారం చేస్తుంది, బైక్ ర్యాలీ కూడా నిర్వహించింది. మరోవైపు కాంగ్రెస్ పార్టీ కూడా మంత్రుల్ని అక్కడ జూబ్లీ హిల్స్లో ప్రచారానికి పంపించింది. ఇప్పుడే తుమ్మల నాగేశ్వరరావు, వివేక్ని కూడా ప్రచారానికి పంపించింది. ఎవరిని ఫైనల్గా ఎంపిక చేసే అవకాశం ఉంటుంది జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో? మొత్తం జూబ్లీ హిల్స్ పూర్వాపరాల గురించి మీరు వివరంగా చెప్పారు మనోజ్, థ్యాంక్ యూ. నేనేమంటానంటే దానికి అదనంగా 2 విషయాలు చెప్తాను. ఈసారి బీసీకి టికెట్లు ఇవ్వకపోతే బీసీలు మీరు గౌరవించిండ్రా అనే మాట వస్తుంది కనుక మీరు అన్నట్లు సిఎన్ రెడ్డి పక్కన పెడతారు. ఇద్దట్లో పోటీ, ఇద్దట్లో ఇంకొక ఆయన కూడా ముందుకు వచ్చే అవకాశం ఉంది, అంజన్ కుమార్ యాదవ్. ఎందుకంటే పార్లమెంట్ నియోజకవర్గం సికింద్రాబాద్ గతంలో నేను కిషన్ రెడ్డి ఓడించిన, దత్తాత్రేయని ఓడించిన, మీరు నాకు తెలవకుండా నన్ను పక్కన పెట్టి టికెట్లు ఇస్తారంటున్నారు. ఇప్పటికే ఆయన పెద్ద ఎత్తున ఇన్ఛార్జి మంత్రి, హైదరాబాద్ కు సంబంధించిన మన వేరే జిల్లా హైదరాబాద్ ఇన్ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ ను పరోక్షంగా ప్రత్యక్షంగా విమర్శించారు. స్థానికులకే టికెట్ అని అంటున్నారు, నీకెట్లా తెలుసు, స్థానికుడు నేను ఎందుకు గాను అని అంజన్ కుమార్ యాదవ్ పెద్ద ఎత్తున పొన్నం ప్రభాకర్ బీసీ మంత్రి మీద పైరయ్యారు. ఇప్పటికే అంటే ఒక రకంగా చెప్పారంటే కాంగ్రెస్ పార్టీలో ఈ ముసలం పుట్టింది. అంటే నా సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలో ఉన్న జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో నన్ను ఎందుకు పరిగణలోకి తీసుకోవాలని అంజన్ కుమార్ యాదవ్ ముందుకు వస్తున్నారు. ఎందుకంటే కొంత పార్లమెంట్ మొన్న కూడా ఓడిపోయారు కనుక దాన్ని చూసుకొని నాకెందుకు టికెట్ ఇవ్వాలి. రెండోది ఏంటంటే బీసీ దానిలో నవీన్ యాదవ్ అవుతుందో తనకు ఆల్రెడీ ఓసారి 2 సార్లు ఎంఐఎం పార్టీ మీద పోటీ చేసిన, పార్టీ పేరు మీద పోటీ చేసిన 2వ స్థానం రావడం, మళ్ళీ మొన్న అజరుద్దీన్ 2 సార్లు ఇవ్వడం వల్ల కాంగ్రెస్ పార్టీకి అజరుద్దీన్ అయితే లెక్కలోకి తీసుకుంటలేదు. అజరుద్దీన్ కూడా పోటీలు ఉంటా అన్నాడు, కానీ అజరుద్దీన్ లెక్కలోకి తీసుకోలేదు. ఈ 2 పేర్లకు తోడు అంజన్ కుమార్ యాదవ్ పేరు కూడా పంపుతారేమో అనుకుంటున్నాను. కానీ సీఎం రేవంత్ రెడ్డి ఫార్మ్ గా నవీన్ యాదవ్కే మద్దతు ఉన్నది నాకు అనిపిస్తుంది. ఎందుకంటే గతంలో అనుభవం ఉన్నది, పోలింగ్ బూత్ నుంచి పెద్ద ఎత్తున తనకు సంబంధాలు ఉన్నాయి. 3 సార్లు పోటీ చేసిన వాడు ఓడిపోయినా గెలిచినా 3 సార్లు పోటీ చేసిన వాడికి అయితే బాగా పట్టు ఉంటది కనుక నవీన్ మరి యాదవ్కే వచ్చే అవకాశం ఉందని నేను అనుకుంటున్నాను. సరే ఏదొచ్చినా సరే ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ సెంటిమెంట్ ను ఉపయోగించుకొని మరి గోపీనాథ్ భార్య నిలబెట్టింది. సెంటిమెంట్ అన్నిసార్లు వర్కౌట్ అవుతుందని మనం చెప్పలేము. ఎందుకంటే గతంలో చూసాక లాస్ట్ ఇయర్ మరణించినప్పుడు కంటోన్మెంట్ స్థానంలో సెంటిమెంట్ ఉపయోగించారు. ఏమైంది, వారసులు ఓడించారు, కొత్త గణేష్ ని గెలిపించారు. అట్లా చూసుకుంటే ఇక్కడ కూడా సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందా కాదా అనేది ఒకటి. కానీ గోపీనాథ్ కు మంచి పేరు ఏంటంటే మన మొత్తం సామాన్య కార్యకర్త వరకు పట్టించుకుంటాడని ఉంటున్నది. దీనిలో 2-3 ఫ్యాక్టర్స్ పనిచేస్తాయి. అందుకని కేటీఆర్ కూడా కొంత రూట్ మార్చి చంద్రబాబు నాయుడు మంచి రాజకీయవేత్త అని తప్పులు చేసినా కూడా ఆయన పట్ల మంచి అభిమానం ఉంటుందని చెప్పి అక్కడ సెటిలర్లు ముఖ్యంగా కబ్బ కులస్తుల ఓట్లను పొందే క్రమంలో కొంత వ్యాఖ్యలు చేసి వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేసిండు. అంటే చంద్రబాబు నాయుడుకి అనుకూలంగా చేసిండు కనుక అది కూడా పనికొస్తుందేమో. అట్లాగే సెటిలర్స్ ఉన్న దాంతో పాటు ముస్లిం ఓట్లు కూడా బాగానే ఉన్నాయి అక్కడ, అట్లాగే బీసీ ఓట్లు కూడా బాగానే ఉన్నాయి. అంటే కలగలిపిన నియోజకవర్గం కనుక వీటన్నిటినీ గతంలో గోపీనాథ్ చేసిన సేవలకు ప్రతిఫలంగా ఆయన భార్యను గెలిపిస్తారా, లేదు కొత్తగా కాంగ్రెస్ పార్టీ ఎట్లాగో అధికారంలో ఉన్నది,
ఈసారి గెలిపిస్తే మనకు మంచి పదవి వస్తుంది అనే ఒక దాంతో గెలిపిస్తారా అనే మాట వస్తుంది. బీసీలకే ఈసారి టికెట్ దక్కుతుంది అనుకుంటున్నాను. సీఎం రెడ్డి కార్పొరేటర్ గా ఉన్నారు కానీ పెద్దగా ఆయనకు అవకాశాలు లేవనుకుంటున్నాను. కొత్త వ్యక్తి మాత్రం వస్తే అంజన్ కుమార్ యాదవ్ ఈ మూడు పేర్లలో 4వ పేరుగా చేరుతా చూడాలి. అధిష్టాన వర్గం నిర్ణయం తీసుకుంటది కనుక నిర్ణయం అంతా అధిష్టాన వర్గమే తీసుకుంటుంది. ఎప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు, శక్తివంతమైన ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కూడా నిర్ణయాలు కొన్ని అక్కడి నుంచి తీసుకోబడ్డాయి కనుక ఢిల్లీ వాళ్ళు తక్కువ కాదు. ఒక రకంగా చెప్పారంటే వాళ్ళు అన్ని గమనిస్తుంటారు. ఒక్కోసారి తప్పుడు నిర్ణయాలు కూడా చేస్తుంటారు. లోకల్ గా ఏం జరుగుతుందో తెలియకుండా నిర్ణయాలు కూడా చేస్తుంటారు కనుక ఈసారి మంచి నిర్ణయం చేస్తారని అనుకుంటున్నాను. నేను మూడు పేర్లతోనైతే పంపిండ్రు. అతి త్వరలో బీహార్ ఎన్నికలతో సహా ఇది కూడా ఉప ఎన్నిక వచ్చే అవకాశం ఉంది. తప్పదు. అంటే మిగతా స్థానిక ప్రభుత్వాల ఎన్నికల్లాగా అంబిగ్విటీ లేదు కనుక చూద్దాం ఏం జరుగుతుంది. రైట్ బండా. నెక్స్ట్ హెడ్లైన్ చూద్దాం. ఈనాడు ఆంధ్రప్రదేశ్కి వద్దాం. తిరుమల తరహాలో శ్రీశైలం అభివృద్ధి అంటూ దీంట్లో టాప్ హెడ్లైన్ చూస్తున్నాం. ఇక్కడ దేవాదాయ అటవీ శాఖపై సీఎం చంద్రబాబు అలాగే మంత్రి రామనారాయణ రెడ్డి ఉన్నతాధికారులు సమీక్షలో వర్చువల్గా పాల్గొన్నారు. నిన్న ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా పాల్గొన్నారు. ఏటా పెరుగుతున్న భక్తులకు సౌకర్యాలు దృష్టిలో పెట్టుకొని తిరుమల తరహాలో శ్రీశైలంని అభివృద్ధి చేయాలంటూ కూడా సీఎం చంద్రబాబు నాయుడు చెప్తున్నారు. 2000 హెక్టార్ల అటవీ భూముల కోసం కేంద్రానికి ప్రతిపాదనలు కూడా పంపించాం. అధికారుల సమీక్షా సమావేశంలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అనే వార్తని మనం ఈనాడు ఆంధ్రప్రదేశ్లో చూస్తున్నాం. ఈ వార్తని ఎలా చూడొచ్చు అంటారు రామ్మోహన్ గారు? శ్రీశైలం శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి దేవాలయాన్ని అత్యంత వైభవంగా తీర్చిదిద్దాలనేసి సీఎం చంద్రబాబు చెప్తున్నారు. ఏం చెప్తారు? మనోజ్ మంచిదే కానీ తిరుపతి తిరుమలకు శ్రీశైలం పోలిక లేదు. అంటే తక్కువ చేయడం కాదు. అందులో భక్తుల సంఖ్య దాదాపు 80,000 రోజు సగటున మనకు తిరుమలకు వస్తారు. ఇక్కడ 20-25,000 మించారు కూడా. మంచి మనకు శివరాత్రి సందర్భాల్లో తప్ప మిగతా చోట్ల మిగతా అప్పుడు తక్కువ ఉంటారు. ఇంకా ఎప్పుడైనా కూడా విష్ణువుకు ఉన్నంత ఆర్భాటము ఆర్భాటం శివుడికి ఉండదు. జనరల్ గా శివుడు అందరి దేవుడు, అందరు ముట్టుకుంటాం కూడా. అంటే దగ్గరికి వెళ్ళి ముట్టుకొని కూడా దర్శనం చేసుకోవచ్చు. కనుక ఇక్కడ 2 చేయాలి. ఒకటి తిరుమలతో అంతా సీన్ లేకున్నా వీళ్ళు చేయాల్సిన పని ఏంటంటే ఇప్పటికి చాలా సార్లు అన్న సందర్భాన్ని చూసినాం మనం. ఎన్నోసార్లు నేను ఇటువంటి మాటలు చూశాను. కానీ ప్రతిసారి అక్కడ ఇబ్బంది ఏంటంటే కృష్ణానది మీద ఇంకో బ్రిడ్జ్ కావాల్సి ఉన్నది నెంబర్ 1 ఒకటి. రెండోది కూడా అంటే శ్రీశైలం దగ్గర ఇంకో బ్రిడ్జ్ కావాల్సి ఉన్నది. ఇంకోటి అటవీ ప్రాంతంలో ప్రతిసారి ఆగడం జరుగుతుంది. ఏది మనకు రాత్రిపూట రష్ ఉన్నప్పుడు 6 గంటలకి ఆపేయడం, తెల్లారి కాగానే అందరిని విడిచిపెడితే 6 నుంచి పోలవం అంటూ అక్కడికి వెళ్ళే క్రమంలో చాలా రాత్రి 9 నుంచి ఉదయం 6 దాకా ఆగిపోతుంటది. కనుక దీనికి ప్రధానంగా మనకు పరిష్కారం ఏంటంటే ఈ ఎలివేటెడ్ కారిడార్ ఒకటి ప్రతిపాదన చేస్తున్నారు. అది పూర్తి అయితే తప్ప సాధ్యం కాదంటున్నాడు. అంటే సోమశీల నుంచి తెలంగాణ నుంచి శ్రీశైలం రూటు కొంచెం తక్కువ అవుతుంది. దాంతోపాటు అక్కడి నుంచి మనకు తిరుపతి కూడా దిగరే అవకాశం ఉంటది. కనుక ఆ కృష్ణానది మీద ఒక ఎలివేటెడ్ బ్రిడ్జ్, దాంతో పాటు మొత్తం అటవీ ప్రాంతంలో ఎలివేటెడ్ కారిడార్ నిర్మిస్తే తప్ప సాధ్యం కాదు. దానికి అటవీ శాఖ భూమి తీసుకోవాలి. కింద మనకు ఈ వన్యప్రాణులకు కూడా ఎలాంటి ఇబ్బంది కాకుండా పైనుంచి వెళ్ళిపోతుంది అంతా. అది చాలా ఖర్చుతో కూడుకున్నది. అయినా సరే 10,000 కోట్ల రూపాయల దాకా ఖర్చు అవుతుంది అంటున్నారు. అయినా సరే చేస్తే మంచిది అంటున్నాను. అది ఇప్పుడు ప్రతిపాదన దశలో ఉంది. కనీసం ఒక 4 ఏళ్ళకు 5 ఏళ్ళకు సాకారం అయితే అప్పటికల్లా ఇంకా శ్రీశైలం భక్తుల సంఖ్య కూడా పెరుగుతుంది. చేయాల్సింది అంటున్నాను. ఎందుకంటే ఒకటి భక్తులను దృష్టిలో పెట్టుకొని, రెండోది సౌకర్యాన్ని దృష్టిలో పెట్టుకొని, మూడోది ఏంటంటే మనకు ఏదైతే అటవీ ప్రాణులకు నష్టం కలగకుండా ఎలివేటెడ్ కారిడార్ అయితే మాత్రమే అక్కడ మన నల్లమల్ల అడవి నుంచి బయటకు వెళ్ళే పరిస్థితి ఉంటుంది. కనుక అది చేయాల్సిన అవసరం ఉన్నది. చూద్దాం ఏం జరుగుతుందో. కానీ తిరుపతి లాగా చేస్తామంటున్నారు కదా, తిరుపతికి వచ్చే ఆదాయం తిరుపతికి వచ్చే దానికి దీనికి చాలా తేడా ఉంది. కానీ ప్రభుత్వమే ఖర్చు పెట్టి మంచి సౌకర్యాలు ఇస్తే భక్తులకు కూడా శ్రీశైలం వెళ్ళడానికి మన బ్రహ్మరాంబిక మల్లికార్జున స్వామిని దర్శనం చేసుకోవడం మంచిదే కదా, చేయాల్సిన అవసరం ఉంది. టూరిజం కూడా పెరుగుతుంది దానివల్ల. రైట్. మరో సాక్షి దినపత్రిక వెళ్దాం. సాక్షిలో ప్రధానంగా ఒక వార్త హైలైట్ అవుతుంది. ఆఫ్రికా టు ఆంధ్ర మద్యం నకిలీ మద్యం ప్లాంట్ వ్యవహారంలో విస్తుపోయే వాస్తవాలు. తంబాలపల్లి టీడీపీ ఇన్ఛార్జ్ జయచంద్రారెడ్డి కీలక నేతల అండదండలు ఉన్నాయి. అలాగే ఇది మనం చూస్తున్న భారీ స్థాయిలో డబ్బు ఆర్జించేలా స్కెచ్ చేశారు. అందువల్లే టీడీపీని ఎన్నో ఏళ్ళుగా నమ్ముకున్న శంకర్ యాదవ్ని కాదని ఇతనికి టికెట్ కేటాయించారు. గత ఎన్నికలయ్యాక ముందుగా అనుకున్న స్కెచ్ మేరకే నకిలీ లిక్కర్ దందా కూడా ప్లాన్ చేశారు. రాష్ట్రంలో 2 చోట్ల, పొరుగు రాష్ట్రంలో 1 చోట నకిలీ మద్యం తయారీ ప్లాంట్ అంటూ కూడా ఈ వార్తను చూస్తున్నాం. మొలక చెరువు ఘటన నేపథ్యంలో 2 ప్లాంట్లను కూడా మూసివేశారు. అన్నమయ్య జిల్లాకు చెందిన ఓ ముఖ్య నేతతో కూడా
జయచంద్రారెడ్డికి సాన్నిహిత్యం ఉంది. ఈ వార్తని సాక్షిలో ప్రధానంగా చూస్తున్నాం. నకిలీ మద్యంపై సీఎం సరికొత్త డ్రామా ఆడుతున్నారంటూ కూడా మాజీ సీఎం జగన్ చెప్పుకొచ్చారు. ఏం స్కెచ్ వేశావు చంద్రబాబు అంటూ కూడా ఇక్కడ ప్రధానంగా చూస్తున్నాం. చంద్రబాబును ఉద్దేశించి వైఎస్ జగన్ కూడా నిన్న ట్వీట్ చేయడం జరిగింది. రాత్రికి రాత్రే నకిలీ మద్యం సూత్రధారులను మార్చేశారంటూ సీఎం చంద్రబాబుపై వైఎస్ జగన్ మండిపడ్డారు. ఈ వార్తను కూడా ప్రధానంగా మనం చూస్తున్నాం. ఎలా చూడొచ్చు అంటారు? బండారు రామ్మోహన్ రావు గారు నిన్న మొలకల్ చెరువు ప్లాంట్లో గత 2 రోజుల క్రితం భారీ మద్యం అనేది నకిలీ మద్యంని పట్టుకున్నారు. ఇది మెయిన్ తంబాలపల్లి ఇన్ఛార్జ్, టీడీపీ ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో జయచంద్రారెడ్డి, అలాగే ఆయనకు సంబంధించినటువంటి అనుచరులు కట్టా సురేందర్ నాయుడు, నిన్న పార్టీ అధిష్టానం కూడా ఈ ఇద్దరిని సస్పెండ్ చేసింది. సీఎం చంద్రబాబు నిన్న జగన్ తెల్లారి ట్వీట్ చేసిన తర్వాత సాయంత్రానికల్లా ఈ ఇద్దరు ముఖ్య నేతల్ని టీడీపీ అధిష్టానం సస్పెండ్ చేసింది. ఎలా చూడొచ్చు అంటారు ఈ వార్తని మద్యానికి సంబంధించి? దొరకకపోతే దొరలు, దొరికితే దొంగలని అర్థమవుతున్నారు. అంటే టీడీపీ సొంత పార్టీ వాళ్ళని సస్పెండ్ చేసిందంటే నిజంగా అందులో వాళ్ళ ప్రమేయం ఉందని అంగీకరించినట్టు లెక్క. వాళ్ళ ఒక్కడే కాదు, నా ఉద్దేశం ఏంటంటే అన్ని పార్టీలు వాళ్ళ అధికారం ఉన్నప్పుడు ఈ లిక్కర్ దందాలు ఇన్వాల్వ్ అవుతున్నారు. రాజకీయాల్లో డబ్బు, మద్యం రాజ్యమైనంత కాలం ఇది జరుగుతూనే ఉంటుంది అంటారు. అంటే లిక్కరు, వైను, లిక్కర్, మన శాండ్, ఈ 3 దానిలో నుంచే డబ్బులు సంపాదిస్తున్నారు. అందరూ కూడా ఎమ్మెల్యే రాజ్యాన్ని నడుస్తుంది. ఎమ్మెల్యే అనుమతి ఉంటే ఏదైనా సాధ్యమని అర్థమవుతుంది. అతను చూశాంగా తాడిపత్రి ఎమ్మెల్యే ఏం మాట్లాడిండు మొన్న, నాకు 20 రూపాయలు ప్రతి క్వార్టర్ బాటిల్ మీద రావాలి, నాకు ఇంటికి తెచ్చేయాల్సిందే, ఏం చేస్తారో తెలియదు, మొత్తం ఎంత అబ్బిండ్రో దాని ప్రకారం 20 రూపాయలు క్వార్టర్కి 20 రూపాయలు బాటిల్కు నాకు ఇంటికి చేరాలంటున్నారు. అంటే బహిరంగంగా వీళ్ళు ఇట్లా బెదిరిస్తుంటే, వీళ్ళు చేస్తుంటే, మనకి తెలుగుదేశం వచ్చినా కాంగ్రెస్ వచ్చినా ఏ రాయి అయినా సరే తలబగలగొట్టుకోవడానికి ఇంకో మార్గం లేదని మన ప్రజలు కూడా అర్థమైంది. అసలు కాకపోతే ఒకసారి వీళ్ళను ఒకసారి వాళ్ళని గెలిపిస్తున్నారు. శాండ్, వైను ఈ 3 ఏవైతున్నాయో ఈ 3 నుంచి ఆదాయాలు సంపాదించే మార్గం ఎన్నుకున్నారు. అధికారం ఎవరుకుంటే వాళ్ళకి వత్తాసు పలుకుతున్నారు. పోలీసులు కూడా, ఎక్సైజ్ ఏంది, మిగతా అందరు పోలీసులు కూడా శాంతి భద్రతల విషయాన్ని చూసుకుంటే ఫలానా మీద కేసు కట్టమంటే కేసు కట్టాల్సిందే, ఫలానా వాడి మీద కేసు తీసుకోమంటే తీసుకోవాల్సిందే. చూస్తున్నాం కదా ఇవన్నీ. కనుక ఎట్టి పరిస్థితులలో ఇప్పుడు ఈ లిక్కర్ దందాన్ని ఇక్కడికి ఆపకుండా దొరికింది, దొంగలు దొరికారు, అక్కడ స్పష్టంగా అన్ని ఆధారాలు దొరికినాయి. దీని మీద కనుక నిజాయితీగా విచారణ జరిపితే చంద్రబాబు నాయుడు గారు కూడా మంచి పేరు వస్తుంది. ఇప్పటికే ఒక రకంగా చెప్పాలంటే ఇద్దరు జయచంద్రారెడ్డి వాళ్ళిద్దరిని పార్టీని సస్పెండ్ చేయడం అనేది జరిగింది, మంచిది అంటున్నాను. అంటే తనవాడైనా దాచుకోవద్దు తప్పు అనేది అందుగా. సరే, ప్రతిపక్షం విమర్శ చేస్తూనే ఉంటుంది. మొత్తం మీద దొరికినప్పుడు కదా ఈ పని వచ్చింది. అంటే దొరకక ముందు మాత్రం కొనసాగించింది కదా ఇవన్నీ కూడా. అంటే స్థానిక అధికార యంత్రాంగం, పోలీసులు, మిగతా అందరూ సహకరించినట్టు లెక్క భయపడి ఊరుకుంటున్నారు. ఇప్పుడు దొరికింది కనుక సస్పెండ్ చేశారు. వాళ్ళని పట్టుకునే ధైర్యం కూడా అధికారులకు లేదంటున్నాడు. అధికారులు కూడా అధికార పార్టీకి మనకు ఏమైనా అడుగులొచ్చుతూ చేస్తున్నారు. ఇది సరైనది కాదు, కానీ జరుగుతుంది. ఇప్పటికైనా సరే ఒక బయటపడ్డది. ఆఫ్రికా నుంచి వచ్చిందా మద్యం, అమెరికా నుంచి వచ్చిందా సమస్య కాదు. ఇక్కడ అక్రమ మద్యం తయారీ ప్లాంట్ ఇక్కడ పెట్టారు. 10 రూపాయల వైన్ ను దాదాపు 100 రూపాయలు 200కి అమ్ముతున్నారు. చూస్తున్నాం. 10 రూపాయల ఖర్చుతో తయారయ్యే రంగు నీళ్లను మరి 100, 200, 300కి అమ్ముతున్నారు. ఇదంతా పెద్ద కుంభకోణం. ముఖ్యంగా దీని మీద నష్టపోయేది ఎవరంటే పేద ప్రజలే. తాగుడు బానిసలైపోయి చూస్తున్నాం కదా. ఇప్పుడు అక్కడ దగ్గుమంది తాగితే 11 మంది పిల్లలు చనిపోయారు మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ లో చూస్తే. అట్లాగే ఇక్కడికి వచ్చే కల్లా కూడా మద్యం తాగి అనారోగ్యంతో చచ్చిపోయే వాళ్ళు పెరుగుతున్నారు. చిన్న వయసులో విధవలు అవుతున్న వాళ్ళు కూడా మనకు కనపడుతున్నారు. కనుక మద్యాన్ని ప్రధాన ఆదాయ వనరుగా ఎన్ని రోజులు పరిగణిస్తుందో ప్రభుత్వాలు అన్ని రోజులు ఎటువంటి ఇబ్బందులే ఉంటాయి. నిజంగానే ఒక రకంగా బంగారు బాతులాగా, రోజుకు ఒకటి బంగారు గుడ్డు పెట్టే బాతులాగా ఈ 3 వ్యవస్థలు పనిచేస్తున్నాయి. శాండ్ మీద దోపిడీ చేస్తున్నారు, ఇంత ఫ్రీ అన్నా కూడా. అట్లానే మైన్ల మీద దోపిడీ చేస్తున్నారు, తక్కువ లీజు తీసుకొని. అట్లాగే వైన్ మీద. ఈ 3టిని అరికడితే తప్ప దీని వెనుక నేర సామ్రాజ్యం చాలా పెద్ద. అధికారులు ఎవరైనా అడ్డం పోతే వాళ్ళ షాల్తీ లేపడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. కనుక మనం అందరి మీద వ్యక్తిగతంగా మాట్లాడడం లేదా మన మీదకి ఏం రాదు. కానీ జనరల్ గా ఎట్టుకుంటుందంటే డైరెక్ట్ గా ఎవరైనా ఫిర్యాదు చేస్తే తెల్లారి కల్లా శవంగా తేరే పరిస్థితి ఉన్నది. అంటే ఆదాయ వనరులు ఎక్కువ ఉన్నప్పుడు వాళ్ళు మాఫియా గ్యాంగ్ మెయింటైన్ చేస్తున్నారు. దానికి అధికారులు కూడా భయపడుతున్నారు. కానీ ఇవన్నీ కూడా అధికారంలో ఉన్న ప్రభుత్వాలు ఏముంటే అవి చర్య తీసుకోవాలి. అధికారంలో లేనప్పుడు వీళ్ళు మాట్లాడుతున్నట్టు కాదు. అధికారంలో ఉన్నప్పుడు వీళ్ళు అదే, వైసీపీ కూడా అదే పని చేసింది. ఇప్పుడు వీళ్ళు అధికారంలో ఉన్నారు కనుక గతంలో మార్గాలు వీళ్ళకి తెలుసు కదా. ఎట్లా చేస్తే దోపిడీ, వేలు ఎక్కడ వంకర పెడితే వెంట వస్తుంది వాళ్ళందరికీ తెలుసు. కనుక 2 పార్టీలు ఏమి తీసుకోలేదు. ఎవరి అధికారం ఉంటే వాళ్ళు ఈ దోపిడీ మాత్రం కొనసాగిస్తున్నారు, యథేచ్ఛగా కొనసాగిస్తున్నారు. చూస్తున్నాం మనం.
రైట్. ఇదే వార్త గురించి మరొకసారి మాట్లాడుకుంటే దీనికి సంబంధించినటువంటి గతంలో తంబాలపల్లి టీడీపీ ఇన్ఛార్జిగా శంకర్ యాదవ్ అక్కడ గత కొద్ది సంవత్సరాలుగా ఆయన పార్టీని అంటిపెట్టుకొని ఉన్నారు. 2024 ఎలక్షన్లకు ముందు శంకర్ యాదవ్ని కాదనేసి జయచంద్రారెడ్డి, ఎవరైతే ఈయన ఎన్ఆర్ఐ క్యాండిడేటు, ఆస్ట్రేలియాలో బిజినెస్లు చేసుకుని ఆయన్ని తెర మీదకి కరెక్ట్గా ఎలక్షన్లకి 20 రోజులు ఉండగా టీడీపీలో కూడా క్యాడర్ కూడా విస్తుపోయింది. ఈ జయచంద్రారెడ్డిని తెర మీదకి తీసుకొని వచ్చి అప్పటికప్పుడు తంబాలపల్లి టీడీపీ ఇన్ఛార్జిగా ఈయన్ని ప్రకటించడం, ఆ ఎన్నికల్లో ఈయన ఓడిపోవడం, ఇప్పుడు తాజాగా మద్యం కేసులో ఈయన దొరకడం, వెనువెంటనే మనం చూస్తున్నాం. నిన్న జగన్ కూడా ఒక ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ సారాంశం గమనిస్తే ఆంధ్రప్రదేశ్ని, మద్యాన్ని చంద్రబాబు నాయుడు ఒక డెన్గా మార్చారు. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రతి 3 మద్యం బాటిల్లో ఒక కల్తీ మద్యం బాటిల్ అనేది తయారవుతుందనేసి కూడా మాజీ సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఏం చెప్తారు ఈ వార్త గురించి? అంటే ఇప్పుడు ఇంత లోతుగా మాట్లాడితే వ్యక్తిగతంగానే వస్తుంది. చంద్రారెడ్డిని తీసుకురావడం తప్పే. యాక్చువల్ గా ఓడిపోయింది, చూసిన ఫలితం అనుభవించారు కదా. అంటే శంకర్ యాదవ్ బీసీ వ్యక్తి మొదటి నుంచి కష్టకాలంలో పార్టీని పట్టుకొని ఏడ్చిన వ్యక్తికి ఏమో టికెట్ ఇవ్వకుండా బయట నుంచి అమెరికా నుంచి రాగానే టికెట్ ఇచ్చి, ఆస్ట్రేలియా నుంచి రాగానే టికెట్ ఇచ్చారంటే అర్థమవుతుంది మనకు. అంటే ఎంత ఫండింగ్ చేశారు పార్టీకి, ఇవన్నీ దాన్ని బట్టి ఉంటది. అటువంటి ఫండింగ్ వచ్చి సూట్ కేసులు మోసి తీసుకొచ్చిన వాడు అటువంటి పనులు చేస్తారు కదా, అది గమనించాలి కదా. అంటే పార్టీకి మొదటి నుంచి కష్టకాలంలో ఉన్న వాళ్ళని గమనించకుండా మన టీడీపీ టికెట్లు ఇవ్వడంలో వేరే, ఇప్పుడు మనకు చంద్రశేఖర్ అని ఎంపీ తీసుకొచ్చారు, బయట నుంచి తీసుకొచ్చారు కదా. అట్లా చాలా మందిని బయట నుంచి దిగుమతి చేసుకునే సందర్భాలు చూసినాం మనం. కానీ అవన్నీ వాళ్ళ పార్టీ అంతర్గత వ్యవహారాలు. అంటే ఎవరికి టికెట్ ఇవ్వాలి, ఎవరికి ఇవ్వద్దని వాళ్ళ నిర్ణయం, దాన్ని ఎవరు తప్పట్లేం. కానీ ఫలితాలు ఇట్లా వచ్చినప్పుడు తప్పనిసరి చర్య తీసుకుంటున్నారు కదా. ఇప్పుడు శంకర్ యాదవ్కి అన్యాయం జరిగిందా, మల్లయ్య జరిగిందా, పుల్లయ్య జరిగిందా, మనం దాన్ని విడితే మనం అంతా ఏమంటారు అంటే కందిరిగా చుట్టూ కదిలించినట్టే ఉంటుంది, అంతకంటే ఏం లేదు. వాళ్ళ పార్టీ వ్యవహారాలు ఇవన్నీ వ్యక్తిగత విషయాలుగా మాట్లాడే పరిస్థితి అవుతుంది. వ్యక్తిగతం సామాజికం అవుతుంది. చూస్తున్నాం, నీవు నేర్పిన విద్య నీరుజాక్షి అన్నట్టు. మరి ఇప్పుడు ప్రతి 3 బాటిళ్లలో ఒకటి కల్తీ మద్యం అంటున్నారు కదా. గతంలో ప్రతి 3 బాటిల్ 2 కల్తీ మద్యాలు, లేకుంటే బ్రాండెడ్ కాకుండా అడ్డగోలు దుర్మార్గమైన బ్రాండ్లు తీసుకొచ్చి అమ్మారని ఆరోపణ వాటిని ఎదుర్కొంటున్నారు. గతంలో ఇప్పుడు నడుస్తున్న సిట్ వేశారు, మన మద్యం మీద పెద్ద కుంభకోణం జరిగింది. 2,000 కోట్లు, 20,000 కోట్లు, రకరకాలు ఎవరు దోచినంత వాళ్ళు మాట్లాడుతున్నారు కదా. ఆ సిట్ ఇప్పటికీ తెంచలేదు. దాదాపు 42 మంది దానిలో నిందితులు ఉన్నారు. 24 మంది అరెస్ట్ చేశారు. ఇంకా కొందరు బెయిల్ మీద ఉన్నారు, కొందరేమో అరెస్ట్ కాబోతున్నారు. ఇవన్నీ చూస్తుంటే పరస్పరం వాళ్ళ మధ్యయుగ రాజకీయాలు నడుస్తున్నాయి. కులగజ్జి రాజకీయాలు, మధ్యయుగ రాజకీయాలు. దీనిలో ఒకరినొకరు వ్యక్తిత్వాన్ని హననం చేసుకుంటారు. ఇద్దరు ఇప్పుడు అసలు అభివృద్ధి, పరిపాలన, ఎన్నికలకు ఏం జరగాలని అంత పక్కకు పోయింది. కేవలం ఇప్పుడు అది సంవత్సరం అర్థం కాలేదు, ఇంకా 18 నెలలు కాలేదు అధికారంలోకి వచ్చి పార్టీ. 18 నెలల కాలంలో ప్రతిపక్షం కూడా ఇటు యాక్టివ్ గా ఉండుకుంటూ ప్రతి దానిలో ఆరోపణలు ప్రత్యారోపణలు జరుగుతున్నాయి. వ్యక్తిగత విమర్శలు కూడా చేసుకుంటున్నారు. అంటే ఒక రకంగా ముఖ్యమంత్రి స్థాయి, మాజీ ముఖ్యమంత్రి స్థాయి ఆరోపణలు చేసుకుంటున్నారు కనుక ఇలా చాలా నిజాలు ఒకరిని మించి ఒకరు వెల్లడిస్తున్నారు. ప్రజలకు అర్థమవుతుంది ద్వంద్వే. ఇవాళ అధికారంలో ఉన్న పార్టీ, మొన్నటిదాకా అధికారంలో ఉన్న పార్టీ రెండే చేసినాయి అని అర్థమవుతుంది. మనకి ఏమీ తేడా లేదు. ఈ రెండు కూడా ఒకదాన్ని సమర్థించేది లేదు, ఒకదాన్ని విమర్శించేది లేదు. మొత్తమే ప్రజలను దోచుకోవడంలో పోటీలు పడి దోచుకుంటారు వీళ్ళు, అంతకంటే లేదు. రైట్. నెక్స్ట్ టాపిక్ చూద్దాం. అమ్మాయిలు అదర్హో ప్రపంచ కప్ మ్యాచ్లో పాకిస్తాన్పై ఘన విజయం సాధించారు. ఇటీవల ఆసియా కప్లో పాకిస్తాన్పై భారత పురుషుల జట్టు హ్యాట్రిక్ విజయంతో అదరగొడితే ఇప్పుడు మహిళల జట్టు చిరకాల ప్రత్యర్థిని అలవోకగా మట్టి కరిపించింది. మహిళా వన్డే ప్రపంచ కప్లో ఆదివారం భారత్ 88 పరుగుల తేడాతో పాక్పై ఘన విజయం సాధించింది. మొదట హార్లిన్ డియోల్ 48 పరుగులు, రిచా ఘోష్ 35 నాటౌట్ రాణించడంతో భారత్ అలవోకగా పాకిస్తాన్పై ఘన విజయం సాధించింది. ఎలా చూడొచ్చు అంటారు ఈ వార్తని స్పోర్ట్స్కి సంబంధించి? అభినందించాలి, మహిళా క్రికెట్ అభినందించాలి. కానీ కేవలం పాకిస్తాన్ తో గెలిచినప్పుడు మాత్రమే మనం బాగా సంబరపడ్డాం, ఇది సరైనది కాదనుకుంటుంది. ఎవరితో గెలిచినా సంబరపడాల్సిందే, కానీ దానికి వేరుగా ఉన్నది. వరకంగా చెప్పాలంటే అంటే స్పోర్టివ్ స్పిరిట్ గా చూడాల్సింది తప్ప పాకిస్తాన్ మంచిగా ఆడితే పాకిస్తాన్ అభినందిద్దాం, దాన్ని ఏమున్నది. కనుక పాకిస్తాన్ తో గెలవగానే ఏదేదో మొత్తం ప్రపంచం అంతా మా తారకెందులు కాదు, ఏం కాదు, మంచిది అనుకున్నాను. అంటే ఏ జట్టుతో మన భారత జట్టు గెలిచినా భారతీయులుగా మనం గర్వించాలి, ఉండాలి. ఇప్పుడు పాకిస్తాన్ తో, ఆస్ట్రేలియాతో గెలిచినా సంతోషపడాలి, బంగ్లాదేశ్ తో గెలిచినా సంతోషపడాలి. ఆ స్ఫూర్తిని తెలుసుకునే ప్రయత్నం చేయాలి. అంటే ఆటల్లో దేశాల మధ్యన పోటీలు ఉండొచ్చు, దేశాల మధ్య శత్రుత్వాలు ఉండొచ్చు, కానీ ఆటల్లో ఆటగా చూడడం మాత్రం నేర్చుకుంటే మంచిది. అంటే ఈ భావోద్వేగం అన్ని ఆటల విషయంలో ఉండాలి. ముఖ్యంగా క్రికెట్ ఆట విషయంలోనే బాగా కనపడుతుంది, మిగతా ఆటల విషయంలో మన ఎన్నికలు లేదు. కనుక దాన్ని కూడా చూడాలి. మహిళా క్రికెట్ నేను అభినందిస్తున్నాను. మంచి పని అంటున్నాను, మంచిగా ఆడుతున్నారు.
ప్రపంచ కప్ మహిళా ప్రపంచ కప్ గెలుచుకున్నారు. గతంలో కూడా మన ఆసియా కప్ గెలుచుకున్న భారత జట్టును అభినందించాం. ఇవన్నీ చూస్తుందంటే ఆటగా చూడడం నేర్చుకోవాలి. చాలా మంది భావోద్వేగాలకు గురైపోయి ఒక దిక్కు ఒకరు ఇట్లా మన భారతదేశంలో కూడా చీలిపోయే పరిస్థితి ఉన్నది. కనుక అట్లా కాకుండా అభిమానం, ఆట మీద అభిమానం మాత్రం ఉండాలి, దేశాల మీద అభిమానం ఉండాలి. కానీ దేశాల మధ్యన రాజకీయ కక్షలు పోటీలు ఉన్నప్పుడు దాన్ని పెద్ద చేసి చూడాల్సిన అవసరం లేదు. ఆడొద్దన్న సందర్భం కూడా చూసినాం కదా మనం. గత ఆడితే ఏమైంది, లాభం అయితే నష్టమైతే కాదు కదా. పాకిస్తాన్తో ఎట్లా ఆడుతారు, మన పహల్గాం యాత్రికులను చంపారు కదా అని యాత్రికుల కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడించిన మాట ఇప్పుడు గెలిస్తే ఏమంటున్నారు, బ్రహ్మాండంగా జరిగిందంటారు. అంటే ఈ అవకాశం అనేది అంతా కూడా నా ఉద్దేశం ఆటలను క్రీడలను రాజకీయాలకు అతీతంగా చూడాల్సిన అవసరం ఉందని నేను అంటున్నాను. రైట్. బండారు రామ్మోహన్ రావు గారు, ఇవాల్టి వార్తా పేపర్లో వచ్చిన ముఖ్యాంశాలపై మీ విశ్లేషణ అందించినందుకు ధన్యవాదాలు. ఇది ఇవాల్టి ది ఫస్ట్ సెషన్. రేపటి ఫస్ట్ సెషన్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి బీఆర్కే న్యూస్, తెలుగోడి సత్తా.